పైకి చెప్పేవి నీతులు, తెర వెనుక చేసేవి అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, స్కాములు. బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ పాలనలో చేసిందేంటి? తెలంగాణలో నిర్బంధం ఎలా సాగించారు? ప్రతిపక్ష నేతల ఫోన్స్ ను, వారి ఫోన్స్ ను ఎందుకు ట్యాప్ చేశారు? ఎన్నికల్లో ఎలా గెలవాలి అనుకున్నారు? ప్రణీత్ రావు చాట్ లిస్ట్ చెబుతుందేంటి? బంగారు తెలంగాణ ఇదే కాన్సెప్ట్ తో ఎన్నికలకు వెళ్లారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మమ్మల్ని గెలిపించండి, ఇక తెలంగాణ భూతల స్వర్గమే, ఇప్పటి వరకు ఓ లెక్క, ఇకపై మరో లెక్క అన్నట్టుగా మాట్లాడేసి ఉద్యమ వేడిని అనుకూలంగా మలుచుకొని గద్దెనెక్కారు కేసీఆర్. 10 ఏళ్లు రాజ్యం కూడా చేశారు. ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. తమలాంటి పాలన మరెక్కడా కూడా ఉండదని, తమలాంటి స్కీములు దేశంలో ఎక్కడా కూడా లేవని ముదరగొట్టారు. కానీ ఆ కల్లబొల్లి మాటల వెనుక ఎన్నో కుట్రలు ఉన్నాయన్న విషయం ఇప్పుడు బయటపడుతోంది. రాజకీయ ప్రత్యర్థులనే కాదు, చివరకు సొంత ఇంట్లో మనుషుల ఫోన్స్ ను కూడా ట్యాపింగ్ చేయించారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. అధికారం ఎప్పటికీ కూడా తమ గుప్పిట్లోనే ఉండాలని వేసిన ఎత్తులు, పన్నిన కుట్రలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుసుకుంటున్నారు అంటూ ప్రతి క్షణం కూడా నీడలా వెంటాడారంటే వాళ్ళను ఏమనాలి? దీనికి సాక్ష్యమే ప్రణీత్ రావు చేసిన ట్యాపింగ్ వ్యవహారం. నిజానికి ఈ ఇష్యూలో ముందు నుంచి అనుకున్నదే, అంతా ఊహించిందే. స్వేచ్ఛ అనే కాన్సెప్ట్ ను చాప చుట్టి కేసీఆర్ సర్కార్ ఎలా ఆటకెక్కించింది అనడానికి ఉదాహరణే ఈ కేసు. అప్పటి ప్రతిపక్ష నేతల ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు సూత్రధారి కాదు, పాత్రధారి మాత్రమే. ఇదే విషయాన్ని మేము ముందు నుంచి చెబుతున్నాం. ఇప్పుడు అదే నిజమైపోయింది. మేమే కాదు, అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట చెప్పారు. ఆయన అప్పుడు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. 5 సంవత్సరాల తర్వాత అతను డెప్యుటేషన్ కంటిన్యూ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈరోజు సైబర్ క్రైమ్లో గజరావు భూపాల్ మా అందరి టెలిఫోన్లు హ్యాకింగ్ చేయిస్తున్నాడు. ప్రభాకర్ రావు గారి పర్యవేక్షణలో ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన, మీడియా మిత్రులకు సంబంధించిన కీలకమైన వ్యక్తుల యొక్క ఫోన్లను ట్యాపింగ్ అనేది పాత టెక్నాలజీ, ఇప్పుడు హ్యాకింగ్ చేస్తున్నారు. ఇంత తీవ్రమైన హ్యాకింగ్ నేరానికి పాల్పడుతుంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎందుకు మౌనంగా ఉంటుంది? విన్నారుగా, అప్పటి టీపీసీసీ చీఫ్, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు. అప్పుడు అవి ఆరోపణలు, ఇప్పుడు అవే నిజాలని చెబుతుంది పోలీస్ ఇన్వెస్టిగేషన్. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో డీఎస్పీగా ఉన్నప్పుడు ప్రణీత్ రావుది ఒకటే డ్యూటీ, విపక్ష నేతలను చీకటిలో కూడా వీడని నీడలా వెంటాడడం, వారు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం, కొందరు ప్రభుత్వ పెద్దలకు చేరవేయడం. ఇది వరకే తెలిసిన విషయాలే. కానీ ఆయనకు పలానా నేతపై ఫోకస్ చేయాలని చెప్పిన వారెవరు? వారి పర్సనల్ కాంటాక్ట్స్ ను పంపించింది ఎవరు? ఇప్పుడు దీనికి సంబంధించిన ఇన్ఫో కాస్త షేక్ చేసేలా ఉంటుంది. ప్రణీత్ ను అనుక్షణం డైరెక్ట్ చేస్తూ ఆయన గ్యాదర్ చేస్తున్న ఇన్ఫోను తీసుకుంది ఎవరు అన్నది తేలిపోయింది. బీఆర్ఎస్ కు చెందిన అతి ముఖ్య నేత, ట్రబుల్ షూటర్ గా పేరు సంపాదించిన ఆ నేత విపక్షాలను ట్రబుల్స్ కు నెట్టేసేందుకు ప్రయత్నించారని విచారణలో తేలిపోయింది. అయితే పక్కా ఆధారాలు దొరికితే కానీ అఫీషియల్ గా పేరును మాత్రం అనౌన్స్ చేయమని అంటున్నారు ఖాకీ. అప్పుడు వాళ్ళు మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేసింది ది వన్ అండ్ ఓన్లీ రేవంత్ రెడ్డిని మాత్రమే. ఆయన ఎవరిని కలుస్తున్నారు, ఎవరితో భేటీ అవుతున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎప్పుడు ఎక్కడకు వెళ్లబోతున్నారు, ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, అతని ముఖ్య అనుచరులు, చివరికి అతని సోదరుల ఫోన్స్ ను కూడా వదలకుండా ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రణీత్ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులకు మరో షాకింగ్ విషయం తెలిసిందే. ఆ బీఆర్ఎస్ ముఖ్య నేత ఎన్నికల ముందు రాత్రికి రాత్రే 100 నంబర్స్ పంపి వాటన్నిటిని కూడా ట్యాప్ చేయాలని ఆదేశాలు ఇచ్చారట. ఇంకేముంది, వాటన్నిటిని కూడా ట్యాప్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ను చేరవేసేశాడు ప్రణీత్. ప్రణీత్ రావు ట్యాపింగ్ లిస్టులో విపక్ష నేతల ఫోన్సే కాదు, పలు మీడియా సంస్థ పెద్దల ఫోన్స్ కూడా ఉన్నట్టు తెలిసింది. ఇది గత ప్రభుత్వ నిర్వాహకం, ఇది వారి నిర్బంధ పాలన. విపక్ష నేతలు పలానా వారిని సంప్రదిస్తే అటు పార్టీ నుంచి ఇటు పోలీసుల నుంచి వెంటనే ఫోన్స్ వినటం, చెప్పింది వింటే ఓకే, లేదంటే బెదిరింపులు, ఆర్థికంగా కావచ్చు, మోరల్ గా అయినా కావచ్చు. విపక్షానికి సహాయం మాత్రం అందకూడదు, ఎన్నికల్లో స్వేచ్ఛగా పాల్గొనకూడదు. ఇదే టార్గెట్ తో సాగింది బంగారు తెలంగాణ పేరుతో సాగిన బీఆర్ఎస్ నిర్బంధ పాలన. అసలు ఇంత గట్టిగా కుర్చీని వదలకుండా ఉండేందుకు బీఆర్ఎస్ నేతలు ఎందుకు ప్రయత్నించారు అంటే ఆన్సర్ చాలా సింపుల్. మేడిపండు మేడిగడ్డతో పాటు వారు ప్రవేశపెట్టిన ప్రతి స్కీము స్కామే అని వారికి క్లారిటీ ఉండటం. కాళేశ్వరంలో అవినీతి, గొర్రెల స్కామ్, అధికారులు అరెస్టులు,
ఇక మిషన్ భగీరథలో నిధుల దుర్వినియోగం, విద్యుత్ కొనుగోలులో కొంప ముంచిన ఒప్పందాలు, కేసీఆర్ మేధోమథనం చేసి తీసుకువచ్చిన ధరణి అడ్డం పెట్టుకొని చేసిన భూ దోపిడీలు, అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఈ స్కామ్లు బయటపడవద్దు, దోపిడీ బయటకు రావద్దు. నేతలు అధికారులు అంతా కలిసి చేసిన బాగోతాలు గప్చుప్గానే ఉండాలి. ఇవన్నీ జరగాలంటే అధికారం తమ చేతుల్లోనే ఉండాలి. ఇవన్నీ జరిగేందుకు ట్యాపింగ్లు, తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులు, ఎన్నికల సమయంలో సిబ్బందిని ప్రభావితం చేసేలా వ్యవహరించడం. అయినా ప్రజల నిర్ణయం ఏమైనా మారిందా? అధికారాన్ని అడ్డు పెట్టుకొని మళ్లీ పాలన పగ్గాలను సాధించగలిగారా? ఒక్కసారి ప్రజలు డిసైడ్ అయితే ఫలితం ఎలా ఉంటుంది అనే తేలడానికి తెలంగాణ ఎన్నికలే ఓ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు తేలాల్సిందే ఈ కుట్రకు పాల్పడిన వారికి ఎలాంటి శిక్ష పడబోతుంది అన్న మాత్రమే.